నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇవాల్టి స్పెషల్ స్టోరీ చూద్దాం అవసరమైతే చంద్రబాబునే మార్చేస్తాం తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతోంది వ్యవస్థాపక అధ్యక్షుడినే పక్కన పెట్టిన వాళ్ళం అవసరమైతే పార్టీ అధ్యక్షుడిని కూడా పక్కన పెట్టేస్తాం అనే రేంజ్ హెచ్చరికలు హార్డ్ కోర్ సోషల్ మీడియా జనాల నుంచి ఎందుకు వస్తున్నాయి కేవలం ఒక కార్పొరేషన్ చైర్మన్ పార్టీకి పదవికి రాజీనామా చేస్తే ఇంత గందరగోళం ఎందుకు జరుగుతోంది ఆ రాజీనామాను ఆమోదించేసి ఆ తర్వాత ఈ వ్యవహారం అంతటికి మూల కారణమైన ఐఏఎస్ అధికారిని జనరల్ అడ్మినిస్ట్రేషన్కు అటాచ్ చేయడం అన్నది చాలా బలంగా బౌన్స్ బ్యాక్ అయింది తెలుగుదేశం పార్టీకి ఉచితంగా సేవ చేసే బలమైన సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయి వీళ్ళు పార్టీకి పార్టీ నాయకులకు బలమైన అడ్డుగోడలా ఉంటారు ఎవరినైనా పార్టీ కోసం తమ నాయకుల కోసం నిలువరిస్తారు వైకాపా జనాలను ఓ రేంజ్లో ఆడుకుంటారు ఇది దాదాపు గత 10 ఏళ్లుగా నడుస్తోంది వీళ్ళంతా ఎక్కువ మంది ఎన్ఆర్ఏలే ఇలాంటి బలమైన హ్యాండిల్స్ అన్నీ నిన్నటికి నిన్న ఒక్కసారి మూకుమ్మడిగా పార్టీ మీద ముఖ్యంగా చంద్రబాబు మీద పడిపోయాయి ఇన్నాళ్ళు జగన్ను వైకాపాను ఏ రేంజ్లో టార్గెట్ చేశాయో అంతకు అంతా చంద్రబాబును తెలుగుదేశాన్ని టార్గెట్ చేశాయి ఎలా టార్గెట్ చేశాయి ఏ రేంజ్లో టార్గెట్ చేశాయి అనే కన్నా వీటి అన్నింటినీ విశ్లేషిస్తే హిడెన్ ఎజెండా ఏదో ఉన్నట్లు కనిపిస్తోంది మొత్తం హార్డ్ కోర్ హ్యాండిల్స్ అన్నీ చంద్రబాబునే టార్గెట్ చేస్తున్నాయి చంద్రబాబు ఉప్పు కారం తినడం లేదన్నట్లు కామెంట్స్ చేస్తున్నాయి ఎన్టీఆర్ను మార్చేసిన వాళ్లకు చంద్రబాబును మార్చేయడం కష్టం కాదంటున్నాయి నిజానికి పైకి తెలియకపోయినా పార్టీ వర్గాలన్నింటికీ బాగా తెలుసు పార్టీని నడుపుతున్నది నిర్ణయాలు తీసుకుంటున్నది మంత్రివర్గ కూర్పు ఎమ్మెల్యే టికెట్ ఇవన్నీ కూడా లోకేష్ కనుసన్నల్లోనే జరిగాయని జరుగుతున్నాయని సీనియర్లను పక్కన పెట్టేసింది సీనియర్లను నాన్ యాక్టివ్ సీట్లలోకి తోసేసింది కూడా లోకేష్ అనే సణుగుళ్ళు ఉన్నాయి మరి ఈ ఒక్కసారి మాత్రం చంద్రబాబును ఎందుకు టార్గెట్ చేస్తున్నారు లోకేష్కు అసలు సంబంధం లేనట్లు ఎందుకు భావిస్తున్నారు ఈ చిన్నదానికి చంద్రబాబును మార్చేస్తాం అనే పెద్ద కామెంట్ ఎందుకు పెడుతున్నారు చంద్రబాబుది ఓల్డ్ స్కూల్ రాజకీయం అని తెలుగుదేశం శ్రేణులు భావిస్తున్నాయి రెడ్ బుక్ కాన్సెప్ట్ వాళ్లకు బాగా నచ్చింది శత్రువులను లోపల పడేయడం విరోధులను ఇబ్బంది పెట్టడం వంటి కాన్సెప్ట్లు ఇంకా బాగా నచ్చుతున్నాయి లోకేష్ సీఎం అయితే మొత్తం వైకాపాను చుట్టి సముద్రంలో పడేస్తాడని జగన్ను జైలు పాలు చేస్తాడని బలంగా నమ్ముతున్నారు అన్నింటికి మించి అర్జెంటుగా లోకేష్ సీఎం కావాలని కోరుకుంటున్నారు దాని ఫలితమే ఈ రియాక్షన్ అంతా కానీ చంద్రబాబు తలుచుకుంటే తప్ప లోకేష్ సీఎం కాలేరు చంద్రబాబు తాను అక్కడ ఉండాలని అనుకున్నంతకాలం ఎవ్వరూ ఏమీ చేయలేరు ఎన్టీఆర్ను దించగలిగింది బలమైన మీడియా అండ ఉండడం వల్ల ఇప్పటికీ ఆ మీడియా చంద్రబాబు వెనుక ఉంది లోకేష్ వెనుక కాదు అది కాక పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ను ఇక్కడ మర్చిపోకూడదు అప్పటికీ లోకేష్ తన సొంత సోషల్ మీడియా బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు సంప్రదాయ మెయిన్ స్ట్రీమ్ మీడియాను నమ్ముకుని ఎన్నో రోజులు రాజకీయాలు చేయలేము అని ఆయన బలంగా నమ్ముతున్నారు అందువల్ల ఇక కొన్నాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఇలాంటి వ్యవహారాలు చాలా కనిపిస్తాయి సోషల్ మీడియాలో బలమైన రియాక్షన్ల మెరుపులు మరికొన్నిసార్లు మెరుస్తూనే ఉంటాయి ఇది వాటి స్పెషల్ స్టోరీ మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం నమస్తే